జీవితంలో చాలాసార్లు కోరుకున్నది జరగదు, మనం అనుకున్నది కాదు. మన దాకా వచ్చింది మన దగ్గర ఉండదు, ఉన్నది మనకు నచ్చదు. ఎందుకు పుట్టావు అన్న ప్రశ్న ఒకరు అడిగేదాకా ఏం చేస్తున్నాము అన్న ఆలోచనే రాదు. నీ నడక నలుగురికి పాఠనివ్వాలి, నీ మాట మంచిదవ్వాలి, నీ చేయి 10 మందికి సహాయపడాలి, నీ పేరును నీ తరతరాలు చెప్పుకోవాలి. అప్పుడే అది జీవితమవుతుంది. కష్టాల్లోనే ఎప్పుడూ ఉండిపోకూడదు అన్నా, సంతోషాలకు ఎప్పుడూ దూరం కాకూడదు అన్నా, జీవితం పట్ల నువ్వు చూపించే ఓర్పు నేర్పుతోనే సాధ్యమవుతుంది. రోడ్డు మీద రాయిలా ఉంటే ఒకరు కాకున్నా ఇంకొకరైనా తన్నేసిపోతారు. అందుకే ఊరి చివర కొండలా ఉండు, తాకడానికైనా తలెత్తి చూడడానికైనా ఆలోచిస్తారు. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. అది వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరు. జీవితం ఎన్నో సమస్యలనిస్తుంది, అదే సమాధానాలను చూపిస్తుంది. ఎన్నో బాధలనిస్తుంది, అంతే సంతోషాన్ని పంచుతుంది. ఎందరినో పరిచయం చేస్తుంది, ఎన్నో అనుభవాలను నేర్పుతుంది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలను కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పుతుంది. అందుకే ఏది జరిగినా మన మంచికే. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.